నమస్తే చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీ గారితో ఉన్నాము. ఇక్కడ సాక్ష్యం ఉందన్నమాట. వచ్చి 13 రోజులు అయిందంట. 13 రోజుల్లో ఎన్ని కేజీలు తగ్గారు? 7 కేజీ తగ్గారు. బంగారు తల్లి 5 కేజీలు తగ్గింది. కాలు కొంచెం షుగర్ ఎక్కువైనందువలన కొంచెం పుండు అయిపోయింది. దానికి ఏంటంటే ఈ షుగర్లో ఉండ ఏంటంటే కొంచెం కాలు ఏళ్ళు తీస్తారు, ఆ తర్వాత ఇది తీస్తారు ఇక్కడ తీసేస్తారు అండి. మీరు తొందరగా ఇక్కడికి వచ్చారు కాబట్టి హెల్త్ కరెక్ట్గా కంట్రోల్ ఇప్పటికి తగ్గింది. చూడు, వచ్చినప్పుడు కాలు తీసేయాల్సిన పొజిషన్లో, బొట్టినేలు తీసేయాల్సిన పొజిషన్లో నుంచి తగ్గింది. 7 కేజీలు తగ్గాడు. మా మొక్కలో తేజ తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది. షుగర్ కూడా 300 ఉండే సార్ వచ్చినప్పుడు. ఇప్పుడు 170కి వచ్చింది. చూడు, వితౌట్ టాబ్లెట్, వితౌట్ ఇన్సులిన్. అబ్బా షుగర్ ఇంతకుముందు 300 ఉండదు షుగరు, ఇప్పుడు 150కి వచ్చిందంట. నో టాబ్లెట్, నో మెడిసిన్స్ అనమాట. నో ఇన్సులెంట్స్ అంటే చూడండి మీరు, అంటే ఇది గవర్నమెంట్ అంటే ఇన్సులెంట్ మనంతటా మనం వేసుకున్నప్పుడు తెలియని ఫీల్ ఉంటుంది. అసలు ఏంటి ఈ కర్మ ఏంటి అనే ఫీల్ ఉందా లేదా? 100% అంటే ఏంటి మనుషులు అందరూ అంటే ఏం నాకే ఈ కర్మ అనేది ఉండాలి లేదా? అలాంటి దాని నుంచి ఇప్పుడు బయటకు వచ్చారు అనమాట. పేరు మీ పేరు సార్? కళ్యాణ్ బాబు. దొడ్డు ఆగి బయట తక్కువ తోటి పాటు ఎట్లా మీకు డైటింగ్ ఎట్లా డైటింగ్ ఇది మొత్తం కారణం అంటారు గురుగారు? అంతే కదా సార్. పొద్దున్న ఏం పెట్టారు? మీకు ఏం పెట్టారు పొద్దున్నే? పొద్దున ఆయిల్ తీసుకుంటున్నాం సార్, మజ్జిగ తీసుకుంటున్నాం, ఒక సూప్ ఉన్నది. సూప్ నీది. 12 o'clock ఇలా ఇడ్లీ సాంబార్ పెట్టారు సార్. ఇడ్లీ సాంబార్ టేస్ట్ ఉందా? మేము కూడా తిన్నా కాబట్టి చెప్తాను. ఇడ్లీలో కొద్దిగా పొడేసి నెయ్యి వేసుకుంటే ఎల్లక ముందు లోపల అలాగా కరిగిపోతుంది. అది ఇంకా హైలైట్ ఉంది సార్. హైలైట్ ఉంది. అదే తిన్నాం ఇప్పుడు. గుడ్ అట్లా నైట్ చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా. ఏంటంటే ఇక్కడ ఏమి లేదు, అంత సాక్ష్యం చూడండి. ఇక్కడ మనుషులు 13 రోజులు 7 కేజీలు తగ్గటం అంటే, ఎందుకంటే ఆయన ఏమి జిమ్ చేసి రన్నింగ్ చేసి తగ్గించలా. ఎందుకంటే ఆయన రన్నింగ్ చేసే పొజిషన్లో లేడు ఆయన. ఎందుకంటే నేను రన్నింగ్ చేసి తగ్గించానంటానికి లేదు. అందుకంటే రన్నింగ్ చేసి వెళ్తేనే డైట్ ఎంత తగ్గుతుందో. రన్నింగ్ స్విమ్మింగ్ చేసి యాగవంతం కంటే ఆయన ఫుడ్ వెళ్తుంది లోపలికి. అంటే రన్నింగ్ రేస్ లో ఫుడ్ వెళ్తుంది లోపల బాడీలోకి. అదే తగ్గిస్తుంది అనమాట. ఇది ట్రూత్ ఇది అనమాట. థ్యాంక్ యూ బా. అంటే మీరు అంటే ఇంత డేర్ చేసి ఇప్పుడు ఎలా తెలుసుకోండి ఇక్కడ ఉందని సంగతి? యూట్యూబ్ లో సార్ వాళ్ళది ఒకటి ఆరోగ్య డైట్ యూట్యూబ్ చూసిన సార్, అది చూసుకొని కన్సల్ట్ అయినా సార్. సూపర్. ఆ తర్వాత మా అక్క కన్సల్ట్ అయింది. మా అక్కనే ఫస్ట్ వచ్చి నేను లేట్ వచ్చాను సార్. ఓ గుడ్. మీ అక్క గారికి థ్యాంక్స్. ఎందుకనంటే తల్లి కూడా ప్రపంచంలో ఉండబట్టే దేశం చల్లగా ఉంటుంది అనేది. నమస్కారం. నీ బంగారు తల్లి కాళ్ళు కాదు తల్లి. అంటే నేను రిలేషన్ అన్నదమ్ము అక్క చెల్లి రిలేషన్ అనేది ఈ మధ్య అన్నదమ్ములు చిన్న గేజింగ్ తగాదల కాడ నరుక్కుంటున్నారు తల్లి. కానీ మీ మ్యారేజ్ అయ్యి మీకు వెళ్ళిపోయి ఈయన వెళ్ళిపోయి ఎక్కడో ఉండారు. కానీ మీ రిలేషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చి తమ్ముడికి ఏదో మంచిగా ఇలా ప్రాబ్లం ఉన్నాడు, నువ్వు వచ్చి నేను మంచిగా ఉంటుందని పిలిపించావు. తమ్ముడిని పిలిపించి నువ్వు పక్కన ఉన్నావు చూడు. మీ అదే అంటే అదే అంటుంది. ఎక్కడ ఈ రోజులు ఏడున్నాయి అంటున్నా నేను అనేది. మక్కగారు కూడా ఈ సందర్భంగా మక్కగారు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని ఇద్దరు బాగా పెంచి 2 పుళ్ళు పడాడు మక్కగారికి. మమ్మల్ని చిన్నప్పుడు ఒకటి తీస్తే వాళ్ళు ఏడ్చేవాళ్ళు అంట, ఇద్దరు ఎత్తుకునేదంట. ఇక్కడ పుళ్ళు పడ్డాయంట మక్కగారికి. ఎత్తుకొని తీస్తే ఏడ్చేవాళ్ళు అంట, ఎత్తుకోవాలంట. ఈ సందర్భంగా మా అక్కగారు, మా రంగమ్మ అక్కగారు కూడా మేము థ్యాంక్స్ చెబుతాము. ఎందుకంటే ఆ అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముడు రిలేషన్, మా మా రిలేషన్స్ కూడా మాది అంతే అన్నమాట. ఇప్పుడు డైలీ ఫోన్ చేస్తాం, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, ఎలా ఉండారు మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఈ రిలేషన్స్ పోయి పెళ్ళిళ్ళు అయ్యి మీ కాపురాలు మీ అయినా కానీ ఆ రిలేషన్స్ ఒక ఇంట్లో చిన్నప్పుడు ఒక ప్లేట్లో అన్నం తిని కొట్టుకొని పెరిగి తిరిగి మా మ్యారేజ్ కూడా మా అక్క ఇంట్లోనే చేసుకున్నాం. మా అక్కగారే పెళ్లి చేసింది. ఇప్పుడు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తాము. మా అక్కగారు మేము చెన్నై వెళ్ళేటప్పుడు, మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ఛార్జీ కూడా డబ్బులు ఉండవు. మగ్గా దగ్గర అంటే ఆవిడ కూరగాయలు మిగిల్చుకున్న డబ్బులు ఉంటాయి కదా, 100-200 మాకు టికెట్ తెలియ మా బావ తెలియకుండా ఇచ్చేది. అంటే ఎందుకంటే ఆ రిలేషన్స్ అంటే లేదు అనేది అంటున్నా. ఈ సందర్భంగా నిజంగా తల్లి మేము నిజంగా గర్వంగా ఫీల్ అవుతాం తల్లి. ఇప్పుడు జరుగుతున్న బయట ప్రపంచంలోనే ఇలాంటివన్నీ దూరం అయిపోయింది. మన ఆరోగ్య గ్రామంలో మళ్ళీ మీరు గుర్తు చేశారు. ఆరోగ్య గ్రామం అనేది అంటే విలేజ్ లో ఉన్న రిలేషన్స్ మీరు కూడా మళ్ళీ అంటే మన ప్రేక్షక దేవులందరికీ కూడా
అంటే అక్క తమ్ముళ్ళు రిలేషన్షిప్ ఏంటన్నది మళ్ళీ ఆరోగ్య గ్రామం ఎస్ అక్క అదే ఎస్ ఎందుకనంటే ఎస్ ఇది ఏంటంటే ఇది ఏదో డబ్బులు బిజినెస్ కోసం ఆయన ఏది పెట్టింది కాదు ఇది అనమాట. డబ్బులు ఎన్నెన్నో బిజినెస్ డబ్బులు సంపాదించి కొంచెం మీ బిజినెస్ ఉన్నాయి అవి మన పక్కన అవసరం లేదు. కానీ మనిషికి ఆరోగ్యం ఇస్తూ అవతల మనిషి ఆనందాన్ని చూసి ఆనందపడుతున్న లక్ష్మణ్ గారికి మనం ఇదంతా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మనుషులు ఆస్తులు ఉండంగా అన్ని ఉండంగా ఒక మనిషిని ప్రేమిస్తాం పెద్ద గొప్ప కాదు. మనకు పేరు సంపద ఉండంగా ఊరు మొత్తం వచ్చి మన సొంత వచ్చి పలకరించడం ఉంది కాదు. మనిషికి ఒక బాధలో ఉన్నప్పుడు ఒక ఆర్థికంగా ఉన్నప్పుడు వచ్చి ఆదుకుంటారు చూడు, వాళ్ళు నిజమైన హీరోలు. అందుకని హీరో ఆయనకి చూడు ఆయన చూడండి చూడండి చెప్తాను అసలు అంటే అట్లాంటి హీరో అంటే ఎవరో కదమ్మా, మన మంచి గుణాలే మన మంచి భావనలే వాళ్ళు హృదయపూర్వకమైన భగవంతుడు స్వరూపులు అనేది చెప్పాలి. ఎస్ ఎందుకంటే డబ్బులు ఉండొచ్చు ఇవాళ ఉంటే రేపు పోతాయి, ఫేర్ ఇవాళ ఉంటే పోద్ది. మన మాటలు ప్రేక్షకులతో పాటు కొనుక్కొని అసలు ఎంజాయ్ చేస్తాం చూడండి. చిన్ని బంగారం ఎంజాయ్ చేస్తారయ్యా మా మాటలు వింటున్నారు మీరు, చిన్ని బంగారాలు మా మాటలు వింటున్నారా? బంగారాలు అలాగా మంచి మంచి పని చేసిన తల్లి. ఎన్ని రోజులు మీరు ఉండాలనుకుంటున్నారు ప్లానింగ్? 1 మంత్ క్లారిటీ అవుద్ది, తగ్గిపోద్ది. ఇక్కడ నుంచి వెళ్ళినా కానీ ఈ డైట్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకనంటే ఏదో తెలుసో తెలియక వచ్చిన షుగర్ తల్లిదండ్రుల వలన అట్లా వస్తుంది అనమాట. అందుకని మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, అర్థం కాల తుడితో ధైర్యంగా ఉండి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఏదో మీ పనులు మీకు తెలిసిన పనులు చేసుకుంటూ డైట్ మటుకు ఫాలో అవుతూ ఉండండి అనమాట. మేము కూడా మీ డైట్ ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఈ రోజు మేము మాకు 60 సంవత్సరాలు అనమాట. ఫుడ్ మేము తినే ఒక పూట భోజనమే, వండిన అన్నం పెద్ద ఒక పూట వండిన అన్నం మధ్యాహ్నం తింటాం అనమాట. ఒక పూట వండిన తినేది నైట్ ఫుడ్ కదా కొంచెం బెటర్ ఫుడ్. మేము మా షూటింగ్ లో 5-6 వెరైటీస్ ఫుడ్ పెడతారు, మేము తిన్నాం అనమాట. మా ఇంట్లో నుంచి వండుకొని వెళ్ళి 15 సంవత్సరాలు షూటింగ్ ఫుడ్ మానేసి తిన్నాం. మా ఇంట్లో షూటింగ్ ఫుడ్ మా డ్రైవర్లను మా అసిస్టెంట్ తిన వాళ్ళు బుల్లు లాగా ఉండదు. ఇంటికాడ నుంచి రా ఫుడ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ మేము తింటారు, మిగిలితే మా ఇంట్లో తినరు. ఉప్పు కారం ఉండదు. ఎందుకనంటే మనం 10 మందికి ఉపయోగపడాలి. అర్థం నేనే బాధలతోటి నేను శుభ్రత అన్నప్పుడు నేను ఏమవుతాను, నేనేం సమాజానికి మెసేజ్ ఇస్తాను, నేను ఎలా మంచి చెబుతాను, నేను హ్యాపీగా ఉంటేనే కదా ఏదో చెప్పడానికి కోసం. కరెక్టా కదా గురుగారు? అవతల నేను హ్యాపీనెస్ ఇవ్వగలుగుతా. నేను బాధ ఉంటే నీకు ఇచ్చేది అవతల బాధే కదా నేను ఇచ్చేది. ఎస్ అట్లాగా మేము 10 మందికి మేము పనిచేస్తున్నాము. అట్లాగే లక్ష్మణ్ గారు కూడా ఎంతో మందికి పనిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ 30 మందికి పనిస్తున్నాడు, ఈయన 150 మందికి పనిస్తున్నాడు. ఆరోగ్యం కూడా ఇస్తాం, ఆరోగ్యం ఇస్తున్నాడు. అదే మేము ఒక డబ్బులు ఇస్తున్నాం, మా స్టూడెంట్కి ఆరోగ్యం కూడా ఇస్తాడు అనమాట. ఎందుకంటే పనిచేసే వాళ్ళందరూ ఆటోమేటిక్ మీకు పుడి తింటారు కదా, వాళ్ళకి డబ్బులతో కూడా ఆరోగ్యం కూడా ఇస్తున్నారు. ఒక రాయికి 2 కాయలు. పని చేస్తా. గుడ్ అట్లా అద్భుతం అమ్మ, థ్యాంక్ యూ. ఇలాగే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బంగారు తల్లి రండి తల్లి. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి అట్లా. ఎందుకంటే మోకాళ్ళు నొప్పులు, బాడీ వెయిట్. ఇక్కడికి వచ్చి ఎండలేంది తల్లి, నెల అయింది. ఎన్ని కేజీలు దగ్గర తల్లి? వెజిటేరియన్. గుడ్, మీలాగే గుడ్ నా బంగారు తల్లి. గుడ్ మంచి. ఇప్పుడు నడుస్తున్నావు తల్లి, కొంచెం అట్లా నడుస్తున్నావు చూడండి. 10 నిమిషాలు 5 మినిట్స్ నుంచోలేని స్థితి నుంచి ఇప్పుడు హ్యాపీగా నడుస్తూ ఎంత ఆరోగ్యం ఉంది. ఎన్ని రోజులు అయింది తల్లి వచ్చి? 10 నెల అయిందంట వచ్చి. 9 రోజులు 9 కేజీలు తగ్గిందంట. 9 కేజీలు తగ్గింది, హ్యాపీగా నడుస్తుంది. అన్నపూర్ణ చూడు, బంగారు తల్లి నిదర్శనం. నువ్వు కూడా ఇప్పుడు చూడాలి, మా వైపుకి చేస్తున్నాను. చూడండి, ఎందుకనంటే అంటే తల్లి ఆదర్శనం అనమాట. ఓహో ఇక్కడ వచ్చి హ్యాపీగా నడుస్తూ ఫ్రెష్మెంట్ ఉంది తల్లి. ఇక్కడ చాలా ఆరోగ్య గ్రామం. మంచి గాలి, వెళ్తురు, ఫుడ్ పెడితే తగ్గిస్తున్నారు సార్. ఫుడ్ పెట్టి తగ్గిస్తున్నారా? ఇప్పుడు ఆ తల్లి 9 కేజీలు ఫుడ్ పెట్టి తగ్గిస్తున్నారు అనమాట. ఎందుకంటే రోగాలు కూడా. ఎందుకంటే ఆ తల్లి ఎక్సర్సైజ్ చేసి ఆ 9 కేజీలు తగ్గల.
ఫుడ్ డైటింగే తగ్గింది అనమాట. ఎందుకంటే నా మిత్రుల వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి, అంటే అంటే ఒక అడుగు వేయలేని పరిస్థితి నుంచి వచ్చి ఇక్కడికి నుంచోలేని పరిస్థితుల నుంచి వచ్చి ఇన్ని కేజీలు తగ్గటం అంటే గ్రేట్ అనమాట. ఫుడ్ రహస్యం అనమాట. అందుకని నా మిత్రులారా ఇక్కడ ఏంటంటే ఫుడ్ మీరు ఏదైనా 1 వీక్ ఇక్కడ కోర్స్ తీసుకొని ఇక్కడ ఉండి అదే డైట్ మీ ఇంట్లో ఫాలో అవ్వచ్చు, ఇక్కడ నుంచి కూడా మీకు పంపిస్తారనేది లక్ష్మణ్ గారు చెప్తున్నారు అనమాట. ఫస్ట్ టైం డోర్ డెలివరీ కూడా గ్రేట్ గ్రేట్ ఇంటికి వస్తుంది అనమాట. కొంతమంది కూడా వాళ్ళు రాలేని పరిస్థితుల వాళ్ళకి దీనిగాని మైండ్ అవుతుంటే థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ. చాలా మంది వస్తున్నారు మా ఫ్రెండ్స్. అలాగా గుడ్ 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 థ్యాంక్ యూ బంగారు తల్లి.